మిత్రమా, జీవితంలో అహాన్ని కోల్పోయినా, కోపాన్ని కోల్పోయినా మనకి నష్టం ఏమీ జరగదు. మనశ్శాంతిని తప్పకుండా పొందుతాము. కానీ సహనాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వాన్ని కోల్పోతాం మిత్రమా. నిందించడం తేలిక, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం చాలా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం చాలా కష్టం మిత్రమా. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అర్థమైందనుకుంటా. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకిస్తారు? మిత్రమా, కాస్త ఆలోచించు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు మిత్రమా. మీరు ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అంతే. మిత్రమా, జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది మిత్రమా. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి. జీవితం వృధా అవుతుంది మిత్రమా. కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు మిత్రమా. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులు కూడా సమయాన్ని బట్టి నడుచుకోవాలి మిత్రమా. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరికి నాశనమవుతాడు. మిత్రమా, శక్తి ఉన్న సహనంతో ఉండడం రామతత్వం, అవకాశమున్న భర్త వెంటే నడవడం సీతతత్వం, కష్టాలలో తోడుండడం లక్ష్మణతత్వం, నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలనేదే రామ పరమాత్మ మిత్రమా. ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు, యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. కాదంటారా? అవసరమైతే తప్ప అనవసర విషయాలు ఎప్పుడు కూడా వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు మిత్రమా. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. దూరంగా ఉంటే విడిపోతామని, మాట్లాడకుండా ఉంటే మర్చిపోతామని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే అంత చూడాలనిపిస్తుంది, ఎంత మౌనంగా ఉంటే అంత మాట్లాడాలనిపిస్తుంది. విడిపోవాలి అంటే విడదీయలేనంత దగ్గరైపోతాము మిత్రమా. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది, ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే మిత్రమా. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళమైపోతాము. మిత్రమా, ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుకు ఉండకు. బట్టల షాప్లో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే మిత్రమా.
పిల్లలకు సరైన సంస్కారం నేర్పండి, లేకుంటే వారు మీ అంతిమ సంస్కారానికి కూడా రారు. ఇది ఆశయం కాదు మిత్రమా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కాబట్టి. పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేనెలా బ్రతకాలనే భయంతో చేస్తాడు. కాదంటారా? కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకారంతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలవడం మిత్రమా. మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు మిత్రమా. చేదు మాత్రలను నమ్మలకూడదు, మింగేయాలి. ఇది జర్మన్ సామెతలో దాగి ఉన్న మర్మం. అదేంటంటే జీవితంలో మనకు కలిగిన అవమానాలు, మోసం, వైఫల్యాలు మింగేయాలి. చేదు మాత్రల్లా వాటిని నములుతూ ఉంటే జీవితం మరింత చేదుగా అనిపిస్తుంది. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకి చెయ్యకపోవడమే ధర్మం మిత్రమా. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. ఎందుకంటే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక్క మనిషి కాదు, నీ జీవితం కూడా మిత్రమా. మన మనసేమీ చెత్తబుట్ట కాదు, అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల గురించి కానీ, విషయాల గురించి కానీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే, అంటే ఎంత తక్కువగా ఆలోచిస్తే మనం అంత మనశ్శాంతిగా ఉంటాము. అర్థమైందనుకుంటా. ఒక వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేసుకోగలదు. అదే నీకు అనారోగ్యం చేసి అజీర్తిగా ఉన్నప్పుడు 100 వాము గింజలు కూడా ఒక్క అన్నం మెతుకును జీర్ణం చేయలేవు మిత్రమా. అలాగే ఒక్క గురువు బోధన శ్రద్ధగల మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపించగలదు. అదే శ్రద్ధ లేని వాణ్ణి 100 బోధనలు కూడా మార్చలేవు మిత్రమా. సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వది లోకం. కాదంటారా? 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగమో, ఒక్క నాలిక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక మగాడు ఆడదాన్ని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. ఒక ఆడది మగవాణ్ణి నిజంగా ప్రేమిస్తే అతడు ఆమె బలం అవుతాడు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.